రాక్షసుడు సినిమాను మర్పించే క్రైమ్ కథా చిత్రం ఇది. హిట్ సిరీస్ ని తలదన్నే సస్పెన్స్ థ్రిల్లర్ కూడా. చెక్కపెట్టెల శ్రీధర్ వర్మ క్రైమ్ సిరీస్ కి కావలసినంత స్టఫ్ చూపిస్తున్నాడు ఈ కిరాతకుడు. దండుపాల్యం బ్యాచ్ కి దగ్గరగా ఆలోచిస్తున్నాడు. మొన్నే ఒక వ్యక్తిని చంపేసి చెక్కపెట్టెలో పార్సల్ చేసి పశ్చిమ గోదావరి జిల్లాని వణికించిన ఈ కేటుగాడు ఇప్పుడు మరో చెక్కపెట్టెని సిద్ధం చేసి ఉంచడం అనేది బెంబేలెత్తిస్తోంది. అసలేంటి వీడి కథ? మర్డర్ వెనుకున్న మిస్టరీ ఏంటి? శ్రీధర్ వర్మను అరెస్ట్ చేసిన పోలీసులు వెల్లడించిన షాకింగ్ విషయాలేంటి? వీడే శ్రీధర్ వర్మ, రాక్షసుడికి అప్గ్రేడ్ వర్షన్. సురేంద్ర వర్మ, సుధీర్ వర్మ అని కూడా పిలుస్తారు ఈ కేటుగాడిని. ఓ ఆధార్ ఉండదు, పాన్ కార్డు ఉండదు, ఎలాంటి ఐడెంటిటీ కార్డులు లేకుండానే తాపీగా జనాల్లో తిరిగేస్తున్నాడు. అలా ఒక్కగా హత్య చేసేశాడు. అనసూయ సినిమాలో గులాబీ గోవింద్ని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాడో ఏంటో తెలియదు కానీ హత్య చేసి చెక్కపెట్టెలో పార్సిల్ చేశాడు. మొన్నే పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం గాంధీనగర్కు చెందిన వ్యక్తిని చంపి చెక్కపెట్టెలో పార్సిల్ చేసి వణికి పుట్టించేలా చేశాడు. If it's family, it has to be home. If it's home, it has to be Aparna. Saluting the spirit of every couple's sacrifice to build their dream home. చెక్కపెట్టె పేరు వింటేనే బెంబేలెత్తిపోయేలా మర్డర్ ప్లాన్ చేశాడు. ఎట్టకేలకు పోలీసుల చేతికి చిక్కాడు. ఇక దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులు విస్తుపోయే వాస్తవాలు వెల్లడించారు. శ్రీధర్ వర్మకి 2 భార్యలు, ఓ లవర్ ఉంది. రెండో భార్య పేరే రేవతి. రేవతి అక్కే తులసి. కొత్తగా నిర్మాణం జరుగుతున్న తులసి ఇంటికే డెడ్ బాడీ పార్సిల్ పంపించాడు శ్రీధర్ వర్మ. కుటుంబం అంటూ లేని పర్లయ్య అనే అమాయకుడిని చంపి చెక్కపెట్టెలో పార్సిల్ చేసి తులసి ఇంటికి పంపించాడు. ఓ మహిళ సాయంతో పార్సిల్ ని తులసి ఇంటికి చేర్చాడు. ఆస్తినంతా వెంటనే రాసివ్వాలని, లేకుంటే ఇదే తరహాలో హత్య చేసి శవాన్ని మాయం చేస్తానంటూ తులసికి డెడ్ బాడీ ద్వారా వార్నింగ్ ఇచ్చాడు. అందుకు ఇటు శ్రీధర్ వర్మకు అటు తులసి కుటుంబానికి ఏ మాత్రం సంబంధం లేని అమాయకుడైన పర్లయ్యను చంపేశాడు ఈ కిరాతకుడు. ఇక తులసి తన చెల్లి రేవతితో పాటు కుటుంబ సభ్యులకు విషయాన్ని చెప్పడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. జరిగిందంతా వివరించారు. ఇక రంగంలోకి దిగిన పోలీసులు పక్కా ప్లాన్ ప్రకారం శ్రీధర్ వర్మను పట్టుకున్నారు. మర్డర్ కు గల కారణాలే కాదు, శ్రీధర్ వర్మకు సంబంధించిన షాకింగ్ విషయాలను వెల్లడించారు పోలీసులు. ఈ శ్రీధర్ వర్మ ఓ విచిత్రమైన సైకో క్యారెక్టర్ అంటున్నారు పోలీసులు. రాత్రుళ్లు మాస్కులు పెట్టుకుని తిరుగుతుంటాడని, ప్రతి ఒక్కరితోనూ గొడవలకు దిగుతుంటాడని చెబుతున్నారు. చేపలు, రొయ్యల వ్యాపారాలతో పాటు మరికొన్ని బిజినెస్లు చేశాడని తెలిపారు. ఇక రెండో భార్య రేవతి, ఆమె అక్క తులసిని విచారిస్తున్న పోలీసులు శ్రీధర్ వర్మ కుటుంబ సభ్యులను, అతని సన్నిహితులను కూడా క్వశ్చన్ చేస్తున్నారు. అంతేకాదు, పర్లయ్య డెడ్ బాడీని తులసి ఇంటికి పార్సిల్ చేయడానికి సాయం చేసిన మహిళ ఎవరు? రెండో చెక్కపెట్టెను ఎందుకు తయారు చేయించాడు? నెక్స్ట్ ఎవరి హత్యకు ప్లాన్ చేశాడు? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం రాబట్టేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు. మొత్తంగా శ్రీధర్ వర్మ చేసిన మర్డర్ కాళ్ల మండలాన్ని బెంబేలెత్తిస్తోంది. చెక్కపెట్టె అన్న పేరు వినిపిస్తే వణుకు పుట్టేలా చేసింది. ఇక విచారణలో శ్రీధర్ వర్మ నోరు విప్పితే ఇంకొన్ని షాకింగ్ విషయాలు బయటకొచ్చే ఛాన్స్ ఉంది.